హాయ్. హలో. ఈరోజైతే రాజమండ్రిలో ముగ్గుల పోటీలైతే జరిగినాయండి. ఇదొచ్చి మనకి ఆదిత్య ఉమెన్స్ కాలేజ్ ఉంది కదండీ! ఉమెన్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ పార్క్ ఉంటుంది. ఆ పార్క్ వీధిలో ముగ్గుల పోటీలైతే జరిగినాయండి. నాకైతే చాలా అనిపించిందండి. ప్రెజెంట్ అయితే మనకు ముగ్గు పెట్టడానికే ప్లేస్ ఉండడం లేదు. అలాంటిది ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే చాలామంది పార్టిసిపేట్ చేశారండి. పిల్లలైతే చిన్న పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారండి. వాళ్ళు కూడా చాలా బాగా పెట్టారు. మీరు కూడా చూస్తారని మీకు కూడా వీడియో తీశానండి. నేనైతే ప్రైజెస్ అనౌన్స్ చేసేంత వరకు లేనండి. బట్ కవర్ చేశానండి. వీడియో మొత్తం అంతా కవర్ చేశాను. అక్కడ అనౌన్స్మెంట్ చేశారండి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఉన్నాయని. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా గిఫ్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ప్రైజ్ వచ్చి అనౌన్స్మెంట్ చేసినప్పుడైతే ఫస్ట్ ప్రైజ్లో వచ్చి మనకి సోఫా అని చెప్పారండి. సెకండ్ ప్రైజ్ వచ్చి బీరువా అలా అనౌన్స్ చేశారండి. ఏమో నేనైతే లేను కానీ బట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. ముగ్గులైతే చాలా బాగా అనిపించినాయండి. మీరు కూడా చూస్తారని చెప్పి మీకు కూడా ఇదిగోండి చిన్న పిల్లలకు కూడా పార్టిసిపేట్ చేశారు. మనకి అయితే చాలా బాగా పెట్టారండి. చాలా బాగా పెట్టారు. ఆ టైం ఇచ్చిన టైంలో వాళ్ళు చేసిన టైంలోనే అందరూ పెట్టేశారండి. ఇంత టైం ఉంటుంది కదా! ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ అలాగా. ఆ టైంలోనే వాళ్ళు 30 మినిట్స్ అలా వాళ్ళు ఇచ్చిన టైంలోనే వాళ్ళు పెట్టారండి. చాలా బాగా పెట్టారు. చాలామంది పార్టిసిపేట్ చేశారండి. మనకైతే ప్రెజెంట్ అయితే సంక్రాంతి సంబరాలు ఈ ముగ్గులతోనే స్టార్ట్ అయినాయి అనిపించిందండి నాకైతే అక్కడ చూస్తేను. మీకైతే ఎలా అనిపించిందో చెప్పండి. మీరు గెస్ట్ చేయండి ఎవరు ఫస్ట్ ప్రైజ్ వచ్చుంటారు, సెకండ్ ప్రైజ్ వచ్చుంటుంది అని చెప్పి ముగ్గులు చూసి.